హాయ్ మామ, సూర్య గారు నటించిన లేటెస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఒక్కసారి ట్రైలర్ చూసి ఎలాగుందో చెప్పేద్దాం. మా బాబుకి రీసెర్చ్ షూటింగ్ నేర్పించండి. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాలి. గోల్డ్ మెడల్. సంజయ్ విశ్వనాథ్ గారు కదా, మన డబ్బు స్టేటస్ అన్ని సౌకర్యం ఇవ్వాలి. అబ్బాయికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం. ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఆపరేషన్. ఎవరైనా డోర్ మీకు శాన్ ఫ్రాన్సిస్కోలో నాకు ఫ్రెండ్ ఉంది, ఒక్కసారి కలు. పోయిందంటావా బావా? చిత్తాను మరి మదర్ సైడ్ ఫాదర్ సైడ్ బేబీ సైడ్ చూడటానికి చిన్నగానే ఉన్నాడు. నీ స్టేజ్ చాలా స్ట్రాంగ్ పోయి ఇంతవరకు ఐ హావ్ నెవర్ బీన్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ. I saw you. ఈ అబ్బాయి గురించి తలుచుకుంటేనే గూస్బంప్స్ వస్తాయి తెలుసా. దొంగతనంగా ప్రేమ చూపిస్తాడు. అలా కావాలనుకున్నాను. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అలవాటు కలిగి సార్లన్నా ఇప్పుడు చూడ ఎంత ఇబ్బందిగా ఉందా. ఏంటి? హాలిడేస్ ఓవర్ మ్యాడీ. బట్ ఐ లవ్ యూ. నువ్వు నన్ను మిస్ అవుతావా? మరి మీ నాన్న నన్ను మిస్ అవుతాడా? మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదండి. ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక. ఎక్స్ట్రార్డినరీ డైలాగ్. I want you to move on. గెలిచేదాకా కూడదు. గెలిచిన తర్వాత గెలుపు గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. కరుపు బీజియం. Singers, let's 540K. Good word. Porsche. That's the future. ఇప్పుడు ఎందుకు చంద్రముఖిలో జ్యోతికలా బిహేవ్ చేస్తున్నా? సో ట్రైలర్ మొత్తం అయిపోయింది. ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఒక డీసెంట్ వాచ్ ట్రైలర్ అయితే అనిపించింది. ఎందుకంటే స్టోరీని చిన్నదైతే రివీల్ చేశారు. ఎప్పటి నుంచో ఒక ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ అని అయితే చెప్పారు. హీరో కొంచెం 40 years అండ్ హీరోయిన్ ఒక 20 years. ఆ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ అని అయితే చెప్పారు. దానికి తగ్గట్టే ట్రైలర్ని కట్ చేశారు. ఇందులోని విజువల్గా ఎంత బాగున్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం జీవి ప్రకాష్ కుమార్ గారు అదిరిపోయింది. ట్రైలర్ లాస్ట్ షాట్ లోని ఒక కరుపు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారు మన సూర్య గారు. ఆ టైప్ ఆఫ్ బీజిఎం ఒకటి ఇచ్చారు, ఫుల్ హై ఎనర్జెటిక్ తోటి. అదైతే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది ట్రైలర్ కట్లో. అండ్ క్లైమాక్స్ లోని జ్యోతిక గారి రెఫరెన్స్, చంద్రముఖి రెఫరెన్స్ అయితే తీసుకున్నారు. ఆ రెఫరెన్స్ సీన్ కూడా మంచి ఫుల్ ఫన్ పేలేటట్టు అయితే అనిపిస్తుంది సినిమాలోని. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా డైరెక్టర్ బై వెంకీ అట్లూరి గారు. ఇంతకు ముందు సారు, లక్కీ భాస్కర్ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా అవుతుండడం వల్ల మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అండ్ సూర్య గారు కూడా చాలా సంవత్సరాల తర్వాత కరుపు బ్లాక్ బస్టర్ హిట్ కదా, దాని తర్వాత వస్తున్న సినిమా అవుతుండడం వల్ల కూడా ఈ సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. దానికి తగ్గట్టే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ అవనివ్వండి కానీ, ఆల్రెడీ మమిత బైజు గారి ఒక సాంగ్ అయితే మాత్రం ఫుల్ ట్రెండింగ్ లో అయితే ఉంది. దాని తర్వాత రీసెంట్ గా సూర్య గారు ఒక సాంగ్ అయితే పాడిన సాంగ్ అయితే ఉంది, అది కూడా పర్లేదు అనిపించింది. సో మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అది కూడా ఈ సినిమా August 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా August 14th అయితే రిలీజ్ అవబోతుంది. సో ఈ సినిమా ప్రొడ్యూసర్ బై సూర్యదేవర్ నాగవంశీ గారు. సో సూర్య గారికి ఇంకో హిట్ వస్తుందా లేదా తెలియాలంటే August 14th వరకు వెయిట్ చేస్తుంది. ఓవరాల్ గా నాకైతే ట్రైలర్ బాగానే అనిపించింది. ఇంతకీ ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షుగర్ ఛానల్.